హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ బ్యాక్ టు స్టూడియో 20 రోజుల తర్వాత. ఇవాళ నుంచి యాజ్ యూజువల్గా స్క్రీన్ మీదే చేస్తాను. మధ్యలో ఎల్లుండి నుంచి ఒక 2-3 రోజులు వేరే ఊరు వెళ్ళాలి, శ్రీకాకుళం వెళ్ళాలి. అక్కడ బ్రేక్ వస్తుంది కానీ ఇంకా నాన్ స్టాప్గా ఉంటుంది. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. సో మీరు లైక్ చేస్తూ ఉంటేనే వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితేనే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. అప్పుడే ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది నిన్న పొద్దున్న ధర్మేంద్ర, బాలీవుడ్ అగ్రనటుడు, దాదాపుగా 300 సినిమాలకు పైగా నటించిన 89 ఏళ్ల ధర్మేంద్ర నిన్న ఉదయం మరణించారు. నిజానికి ఆయన ఒక 10-15 రోజుల కిందటే మరణించారనే వార్త వచ్చింది, సోషల్ మీడియాలో గుప్పమన్నది. కానీ ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, కోలుకున్నారు. కానీ అనూహ్యంగా నిన్న మరణించారు. హిందీ చిత్ర పరిశ్రమ అందగాడు, కమర్షియల్ సినిమాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం కన్నుమూశారు. ధర్మేంద్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 31న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందొద్దని ఆయన సతీమణి హేమమాలిని, కుమారుడు సన్నీ దేవోల్ అప్పుడు విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆయన భారతీయ సినిమా హీమ్యాన్, షోలేలో ఆయన క్యారెక్టర్ని బహుశా మరో 100 ఏళ్ళు అయినా సరే ఆయన డైలాగ్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీస్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు. భారతీయ సినిమా రంగం మీద చెరగని ముద్ర వేశారు ఆయన. సో ఆయన మరణించారు. అన్ని పత్రికల్లో కూడా అది వేశారు. ఇక మన దేశ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. నిన్న హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు రాక తొలి రోజే 17 కేసులు విచారించిన సిజేఐ. ఇప్పటి వరకు మన దేశ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేసినప్పుడు ఇతర దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు ఎవరు రాలేదు. కానీ ఫస్ట్ టైం నిన్న వచ్చారు, 7 దేశాల నుంచి వచ్చారు. జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనంలోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారథుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు, అంటే దాదాపుగా 15 నెలల పాటు ఆయన సిజేఐగా కొనసాగుతారన్నమాట. ఇది అట్టహాసంగా జరిగింది. ఇక కొత్త జిల్లాలకు సంబంధించి నిన్న దాదాపుగా ఫైనల్ అయిపోయిందండి. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం ఈ 3 కొత్త జిల్లాలు రాబోతున్నాయి. అలాగే సీఎం చంద్రబాబు గారి సమక్షంలో నిన్న రివ్యూ జరిగింది. ఈ 3 కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే కొన్ని మార్పులు చేర్పులు. అద్దంకి, కందుకూరు ఈ రెండింటినీ కూడా ప్రకాశం జిల్లాలో కలిపారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వెలిబుచ్చారు. బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలిసింది. గూడూరు డివిజన్ను తిరుపతి జిల్లా నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరులో నగిరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీనిపై మంగళవారం చర్చించనున్నారు. అలాగే నేతలు చెబితే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా? విజయవాడని ఆనుకొని ఉన్న పెనమలూరుని ఎందుకని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాలో చేర్చారని చెప్పి నిన్న డిస్కషన్ కూడా జరిగింది. ఈనాడులో కూడా మొన్న వార్త ఇచ్చారు కదా. సో మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు చేర్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. మంగళవారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు ప్రతిపాదనలతో కూడిన ప్రజెంటేషన్ను సీఎంకు అందించింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరికొన్ని సూచనలు చేశారు.
మార్కాపురం ప్రస్తుతం ప్రకాశం జిల్లా, మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలన్నారు. సో ఇది నిన్న జరిగిన రివ్యూ. ఈరోజు కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. అయితే ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో రంపచోడవరం జిల్లా గురించి రాయలేదు. ఇదిగోండి, మార్కాపురం, మదనపల్లె 2 కొత్త జిల్లాలని రాశారు. కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిర. మంత్రివర్గ సంఘం సిఫార్సు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకు మార్పు. పశ్చిమ గోదావరికి నరసాపురం. అదోనిలో కొత్త మండలంగా పెద్ద హరివాణం. అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశంలోకి. డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ. పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై వెనకడుగు. అలా వద్దని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఏ జిల్లాలో ఉంచాలో నేడు కీలక నిర్ణయం. రెవెన్యూ శాఖ నివేదికపై చర్చించి చంద్రబాబుతో మళ్ళీ సబ్ కమిటీ భేటీ. ఆయన ఆమోదముద్ర పడిన వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ. అభ్యంతరాలు, సూచనలకు నెల రోజులు గడువు. సో ఇక్కడ 2 జిల్లాలు మాత్రమే ఉంటాయంట. మార్కాపురం, మదనపల్లి మాత్రమే జిల్లాలుగా ఏర్పాటు అవ్వబోతున్నాయి. రంపచోడవరం జిల్లాను సీఎం గారు తిరస్కరించారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాళ్ళేమో రంపచోడవరం జిల్లా రాబోతోంది అని రాశారు. కానీ అక్కడ జరుగుతున్న చర్చ కానీ లోకల్ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే రంపచోడవరంని కూడా జిల్లాగా మార్చాలనే ఆలోచన ఉంది. బహుశా ఇక్కడ చూడాలి, ఇది ఇలా 2 వేరుగా వచ్చాయి, కానీ మ్యాక్సిమం 90% ఇదే కరెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇక నిన్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులతో సహా ప్రజాప్రతినిధులు కూడా ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పాల్గొనాలని సీఎం గారు స్పష్టం చేశారు. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు మచిలీపట్నం వెళ్ళారంట. మారుతున్న ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా పంటలు పండించాలి, డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి పెడితే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకోగలం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఇక కేసు రాజీ జరుగుతుంటే మీరేం చేశారు? తీతిదే పూర్వ విజిఓ గిరిధర్పై సిఐడి బృందం ప్రశ్నల వర్షం. ఎంత కొంత తీసుకొని సైడ్ అయ్యారు. కేసు అంత పెద్ద కేసు, అంత పెద్ద స్థాయిలో రాజీ చేసుకున్నప్పుడు తెలిసిన వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, అడ్డుకునే హోదాలో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటి? ఎంతో కొంత లబ్ధి పొందే ఉంటారు కదా. సో అందుకే ఎంత లబ్ధి పొందారు, ఎందుకు లబ్ధి పొందారు అనేది రాబట్టే క్రమంలో సిఐడి విచారణ. పరకామణి కానుకల చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఎన్ని విదేశీ కరెన్సీ నోట్లు మీకు అప్పగించారు? ఎక్కడో ఉన్న అప్పటి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ను పిలిచి ఫిర్యాదు ఇవ్వమని చెప్పడం వెనుక ఎవరున్నారు? దర్యాప్తు గురించి మీకేం తెలుసు? ప్రభుత్వ ఉద్యోగి అయిన సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మీరేం చేశారు అని సిఐడి బృందం అప్పటి తీతిదే విజిఓ గిరిధర్ను ప్రశ్నించింది. సో పరకామణి కేసు విచారణ స్పీడ్గా జరుగుతోంది. ఇక కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. విద్యపై పార్టీల రంగుల ప్రభావం లేకుండా చేశాం, మంత్రి లోకేష్. కరెక్ట్ అండి. నిన్న విలువల విద్యా సదస్సు అనే కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు. నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలువల విద్యా సదస్సులో మంత్రి లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడారు. తల్లి కడుపును శంకరాచార్యుల గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తిగా ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది అని కోటేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేష్ గారు కూడా అనేక అంశాలు మాట్లాడారు. విద్యాశాఖ తీసుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు, అయినా సరే నేను సవాళ్ళను ఎదుర్కోవడానికి, జీవితం అంటేనే సవాలు, ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికే నేను విద్యాశాఖ తీసుకున్నాను అని ఆయన చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏలూరు జిల్లాలో నిన్న పర్యటించారు. ఐఎస్ జగన్నాథపురం ఆలయానికి 30 ఎకరాలు ఇచ్చేలాగా లక్ష్మీనరసింహం సేవలో పవన్ కళ్యాణ్ అధికారులకు భూ హక్కు పత్రాలు అందించిన ముఖ్యమంత్రి ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆయనకు అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాది నవంబర్లో ఆయన పర్యటించినప్పుడు ఆలయ సమస్యలు తెలుసుకొని ఆలయానికి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక నిధులు అభివృద్ధికి ప్రత్యేక నిధులతో సహా భూమి కూడా అందించారన్నమాట. దేవాలయానికి కేటాయించిన 30 ఎకరాల భూ హక్కు పత్రాలను ద్వారకా తిరుమల ఏవో మూర్తికి అందజేస్తున్న పవన్ కళ్యాణ్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అడ్డా కూలీలుగా లేపాక్షి హబ్ రైతులు, ఎంత దారుణం అండి. అక్కడ ఒక లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ అని, ఒక లేపాక్షి అని ఒక పెద్ద హబ్ వస్తుంది అని, పారిశ్రామిక వాడు వస్తుందని రైతులు భూములు ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము సెటిల్ అవ్వచ్చు అని రైతులు భూములు ఇస్తే ఆ భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కూలీలుగా మారిపోయారు. భూములేమో అలా ఉండిపోయినాయి. కర్ణాటక వెళ్ళి పనులు చేసుకుంటున్న వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూసేకరణే కారణం. ఇప్పటికీ అనేక మందికి అందని పరిహారం. బాధితులు గోడు పట్టించుకొని తదుపరి ప్రభుత్వాలు. ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి. అభివృద్ధి ఈ పేరే ఆకర్షణీయం, శక్తిమంతం. అందుకే అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టినప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు వెంటనే ఆమోదిస్తాయి. పరిస్థితులను లోతుగా గమనిస్తే అభివృద్ధికి వెనుక మరో కోణము కనిపిస్తుంది. భూసేకరణ వెనుక ప్రజల మేలు కాక కొందరు నేతలు వారి సన్నిహితుల దోపిడీ ఉంటే అదొక నేరం. భూమిని కోల్పోయే రైతులు రక్షణకు ప్రభుత్వాలు ముందే జాగ్రత్త తీసుకోకపోతే అది అన్యాయం. రోడ్డున పడ్డ రైతులను దశాబ్దాలుగా గాలికి వదిలేయడం, వారి పట్ల ఘోరంగా వ్యవహరించడం, ఇలాంటి అన్ని దారుణాలు చోటు చేసుకున్న ప్రదేశం సత్యసాయి జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్. అక్కడ దాదాపుగా 18 ఏళ్లుగా పరిహారం అందక భూములు కోల్పోయిన వందలాది కుటుంబాలు అల్లాడుతున్నాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములు ఇచ్చి ఇప్పుడు భూములు లేని పేదలుగా మారి రోజువారీ కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నమాట. భూములున్న, సొంత భూములున్న రైతులందరూ కూడా కూలీలుగా మారిపోయారు. 18 సంవత్సరాల కిందట భూములు ఇచ్చారు, అవేమో కేసుల్లో సిబిఐ కేసుల్లో ఉన్నాయి. వాళ్ళు ఆ లేపాక్షి నాలెడ్జ్ హబ్ పెట్టలేదు, పరిశ్రమ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, భూములు పోయాయి. భూముల విషయంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం లేదు, కేసు విచారణ ముందుకు వెళ్ళడం లేదు. దాంతో రైతులందరూ కూడా కూలీలుగా మారిపోయారు. ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఈనాడులో రాశారు. ఇక 1.40 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ కార్డులు వచ్చే ఏడాది జూన్ నాటికి పంపిణీ. అందులో P4 సహా 25 రకాల వివరాలు. ఫ్యామిలీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్ విధానంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 1,40,00,000 మంది కుటుంబాలకు 1,40,00,000 కుటుంబాలకు 2026 జూన్ నాటికల్లా ఫ్యామిలీ కార్డులు ఇస్తారంటండి. స్మార్ట్ కార్డులు. ఇందులో క్యూఆర్ కోడ్తో సహా ఇస్తారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను పొందుపరచాలని సూచించారు. అయితే ఇది వేరు, రేషన్ కార్డు వేరు ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అందరూ నేను యాక్సెప్ట్ చేస్తారో లేదు చూడండి. చాలామంది వైట్ రేషన్ కార్డు ఎందుకు ఉంచుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం వైట్ రేషన్ కార్డు ఉంచుకుంటారు. నిజంగా రేషన్ బియ్యం కోసమో, రేషన్లో ఇచ్చే కందిపప్పు సరుకుల కోసమో కాదు. వాళ్ళు సరుకులు తీసుకోరు, వదిలేస్తారు. కానీ ప్రభుత్వ పథకాలకు ఈ రేషన్ కార్డే ఉంది కాబట్టి, ప్రామాణికం కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ పెద్ద పెద్ద పథకాలు ఇస్తారు కాబట్టి చాలామంది కార్డులు ఉంచుకుంటున్నారు. కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ ఇస్తుంది. ఆ రేషన్ ఏమో వాళ్ళకు వద్దు. సో ఇక్కడ ఈ కార్డులు, ఈ స్మార్ట్ కార్డులు రేషన్కి లింక్ ఉండకూడదు. అప్పుడు రేషన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గించేయచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకోరు. దాదాపుగా 70-80% మంది రేషన్ తీసుకోరు, అమ్మేస్తారు, డీలర్ల దగ్గరే వదిలేస్తారు. అది ప్రభుత్వం ఒక్కసారి రివ్యూ చేస్తే చాలా మిగుల్చుకోవచ్చు. రేషన్లో జరుగుతున్న అవినీతిని చాలా వరకు అడ్డుకట్ట వేయచ్చు. కుటుంబ యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలి. ప్రతి పౌరుడికి సంబంధించిన అన్ని వివరాలు ఈ కార్డులో నమోదు చేయాలి. ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలు అందాలి. ఓకే. 5,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి. పత్రాలు అందజేసిన మంత్రి సంజయ్ రాణి. ఆయుధాలు వదిలేస్తాం, కాల్పులు విరమించండి. ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన. అనంత ప్రవక్తే పేరిట లేఖ. ఆయుధాలను త్యజించి ప్రభుత్వం కల్పించే పునరావాస పథకం అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ప్రకటించారు. అందుకు ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి అనంత ప్రవక్తే పేరిట సోమవారం ఒక ప్రకటన విడుదలైందంట. అది చూడొచ్చు.
వారానికి 48 గంటలు మించితే ఓవర్ టైం వేతనాలు ఇవ్వాల్సిందే. కార్మిక్ కోడ్ అమలుకు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం. తెలుగు రాష్ట్రాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషణ్ కార్మికులందరికీ న్యాయం చేసేలా 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి 4 కార్మిక కోడ్లుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్మిక డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషణ్ పృష్టి తెలిపారు. కాంట్రాక్టు, రెగ్యులర్ కార్మికులకు జాతీయ వేతన నివేదిక ఫ్లోర్ వేజ్ కంటే తక్కువగా వేతనాలు చెల్లించడానికి వీల్లేదని ఈ మేరకు వేతన కోడ్లో స్పష్టంగా వెల్లడించామన్నారు. లేబర్ కోడ్ అమల్లో పారిశ్రామిక వర్గంపై కేంద్రం దాడులు. ఇదేంటి లేబర్ కోడ్లో కూడా అంతేలే, తప్పు ఎతకాలిగా, వామపక్షాలు కదా. ఎమ్మెల్యే సుదర్శనం కేసులో 3 బెవారియా దొంగలకు జీవిత ఖైదు. సీజేఐగా సూర్యకాంత్ ఫస్ట్ పేజ్. విశ్వసనీయతకు మారిపోయారు మార్గదర్శి. అంతేలే, మీది కదా, ఓకే, అఫ్కోర్స్ కరెక్టే అనుకో. నరసింహ సేవలో పవన్ కళ్యాణ్. ఇవన్నీ జాతీయ అంశాలు. చిట్టిబొర్రలో గట్టి ఆవిష్కరణలు. ఈనాడు ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిపై వేటు. సర్వీసు నుంచి తొలగింపునకు సిఫార్సు చేసిన హైకోర్టు. ఆమెపై ఆరోపణలు రావడంతో దాన్ని విచారించి చర్యలు తీసుకున్నారు. ఇతరులను ఇరికించడానికి వివేక కేసులో సునీత పిటిషన్పై వాదనలు. ఒక్క ఆర్ఎస్కే బృందం 540 రైతు కుటుంబాలను చేరుకోవాలి. రైతన్న మీకోసం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. బెట్టింగ్ వేయడానికి నేపాల్కు 8 మంది ప్రకాశం జిల్లా యువకుల అరెస్టు. క్రికెట్ బెట్టింగ్ల కోసం నేపాల్ వెళ్ళిన 8 మంది ప్రకాశం జిల్లా యువకులు అక్కడ పోలీసులకు పట్టుబడిపోయినది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన నేపాల్ ప్రీమియర్ లీగ్ కోసం నేపాల్ ప్రీమియర్ లీగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభమైతే ఆ ప్రీమియర్ లీగ్లో బెట్టింగ్లు వేయడానికి ఇక్కడ నుంచి బయలుదేరేలా వీరులు సూరులు ఒక ఇల్లు అంటే అద్దెకు తీసుకున్నారంట. ప్రకాశం జిల్లా నుంచి 8 మంది వెళ్ళి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేసినట్టు కాఠ్మండు వ్యాలీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయ ఎస్పీ కాజిల్ కుమార్ ఆచార్య పేర్కొన్నారు. నిందితుల్లో 8 మంది పామూరుకు చెందిన వారు కాగా మరొకరిది సిఎస్పురం మండలం కోవిలంపాడు. వీరంతా కూలీలు, చిరుద్యోగాలు చేసుకునేవారని స్థానికులు తెలిపారు. 6,000 కోట్లతో మచిలీపట్నంలో షిప్ యార్డ్. ఎవరి సిమ్ దుర్వినియోగం అయితే వారిదే బాధ్యత. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టెలికాం విభాగం హెచ్చరిక. సో మన సిమ్ ఎక్కడెక్కడ వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు, మన పేరిట, మన ఆధార్ కార్డు పేరిట, మన ప్రూఫ్లతో ఎవరెవరు సిమ్ కార్డు తీసుకున్నారు అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక పోర్టల్ కూడా ఉంది. సంచార్ సాథి పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలని డాట్ సూచించింది. అందులో డివైస్ బ్రాండ్ పేరు, మోడల్, తయారీదారు సమాచారం కనిపిస్తుందని చెప్పారు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఈనాడులో వచ్చిన కాసేపు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే ఒక పెద్ద వార్త రాశారు. భవనాలు కట్టే కంపెనీలకు భూపందారం, ఐటీ ముసుగులో రియల్ లూటీ అని కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు. దీని వెనుక ప్రభుత్వ కీలకమైన పాత్ర. క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు భూ కేటాయింపులు. కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే. అందులో 55% క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాకుండా పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే. తాజాగా రహేజా గ్రూపునకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి కేవలం 45 కోట్లకే కేటాయింపు. మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్స్ బీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాల కేటాయింపు. రియల్ ఎస్టేట్ సంస్థ వర్షాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయాలు. గట్టిగానే జరుగుతుంది. అయితే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారంటే తమ అనుకూలమైన వ్యక్తుల్ని ఇలా ఈ కంపెనీల్లో డైరెక్టర్గా చేర్చో, లేదంటే కొంత బినామీ ద్వారానో కొన్ని జరుగుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి, పరిశ్రమలు, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయనే పేరిట ఆ ముసుగులో వీళ్లకు అనుకూలమైన వ్యక్తులకు కూడా భూములు దారాదత్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇటువంటి సహజమే జరగడం. కాకపోతే ఇప్పుడు విశాఖపట్నం వేదికగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది సాక్షి కొంచెం గట్టిగానే రాశారు.
99 పైసలకు భూమి ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చారు. టీసీఎస్కి ఇవ్వడంతో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి అదే రేటుకు అడుగుతుంటాం, చాలామందికి ఇస్తున్నారు. అందులో అర్హత ఏంటి, ఇవ్వచ్చా లేదా అనేది కూడా ఆలోచించట్లేదు. సో ఇది కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి చేయాల్సిన వీడియో. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా ఏ ఏ కంపెనీలకు ఇచ్చారనేది చూడాలి. నిజంగా ఇది కరెక్ట్ అయితే మాత్రం ప్రభుత్వానికి పెద్ద స్కామ్ జరుగుతున్నట్టే. రహజా కార్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ మధురవాడలో ఐటీ హిల్లో 3లో 99 పైసలకే 27.10 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ ఓకే జస్టిస్ సూర్యకాంత్ అనే నేను ఓకే. తర్వాత బాలీవుడ్ హిమేన్ ధర్మేంద్ర లేరు ఓకే. హద్దు పొద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా, యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు, చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మార్చి రెచ్చిపోతున్న వైను. ఎస్, ఇసుక గ్రానైట్ లారీలు రూట్ దాటించడానికి, బార్డర్ దాటించడానికి అధికార పార్టీ కార్యకర్తలే అక్కడ ఆఫీసర్లుగా మారి సిండికేట్గా ఏర్పడి ఆ సిండికేట్ నుంచి తలా కొంత పంచిపెట్టి ఇది జరుగుతుంది, గట్టిగానే జరుగుతుంది. ఇక వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సే, కొత్త వైద్య కళాశాలలో ఈ విధానం వర్తింపును కసరత్తు. సరుకుకు సురుక్కు, వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు, కేటగిరీలుగా విభజించి మరీ బాధుడు. భవనాలు కట్టే కంపెనీలకు భూపందారం, ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీలు ప్రోత్సహించడం రియల్ ఎస్టేట్ సంస్థలకు, సరుకు సురుక్కు, భారత మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు, సిజే జస్టిస్ సూర్యకాంత్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు, ఉయ్యాలవాడకు వైఎస్ జగన్ నివ్వాలి, ధర్మేంద్ర అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. మొత్తం అంతా వైఎస్ జగన్. కానీ మాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదు. వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, కొత్త వైద్య కళాశాలలో ఈ విధానం వర్తింపున కసరత్తు. వైద్య విద్య ఆశావాహులను నమ్మించి మోసం చేస్తున్న బాబు సర్కార్, సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామనే హామీతో గద్దెనెక్కిన ప్రభుత్వం. బాలీవుడ్ హీరోయిన్ క్లేరు. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు పర్యటించబోతున్నారంట. చూడండి, రప్పారప్ప బ్యాచ్ అక్కడికి వెళ్ళండి, రెడీగా ఉండండి. ఎందుకు ఆ రప్పారప్పని ఎందుకంటారో కూడా నాకు తెలియదు. అదేమన్నా గూజ్ బంప్స్ తెచ్చే లాల్ సలాం లాంటి నినాదమా? కాదు కదా. లేదా జనసేన వాళ్ళు చెప్పే ఉత్సాహం కోసం వాళ్ళు వాడే ఎవడరా మనల్ని ఆపేది అనే నినాదమా? కాదు కదా. రప్ప అనేది ఒక సినిమాలో డైలాగు, విలన్కి ఒక హీరో ఇచ్చే వార్నింగ్. సో వీళ్ళు దాన్ని పట్టుకొని వీళ్ళ పార్టీ అధికారిక నినాదంగా మార్చేశారు. శెట్టి బలిజలకు మంత్రి సుభాష్ వెన్నుపోటు, మెమోకు జీవోకు తేడా తెలియని మంత్రి, మాజీ మంత్రి చెల్లిపోయిన గోపాలకృష్ణ ధ్వజం. కరెక్టే, సుభాష్ గారి విషయంలో మొదటి నుంచి ఆరోపణలు వివాదాలు వస్తూనే ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ గారికి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో కూడా ఆయనకు కూడా తెలియదు. ఆయన మంచోడే కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన్ను తప్పుదోవ పట్టించారు. సరే, అది పక్కన పెడితే వ్యాక్సిన్కు కరోనా వైరస్ మాస్క్, వైరస్ స్పైక్ ప్రోటీన్లో నిరంతర మార్పులతో అయోమయంలో పడిపోయిన యాంటీబాడీస్, ఘన పదార్థం ఉన్నప్పుడే దానిపై ప్రభావం, ద్రవ రూపంలో ఉన్నప్పుడు పనిచేయనివను 2 ఏళ్ల అధ్యయనంలో నిర్ధారించిన ఏయు. నేను ట్రీట్మెంట్కి ఎందుకు వెళ్ళాను, నా సమస్య ఏంటి, నా సమస్య క్లియర్ అయిందా లేదా అనేది ఏమైనా వీడియో చేయాలా వద్దా అంటే అది పర్సనల్, ప్యూర్లీ పర్సనల్. కానీ చెయ్యండి అంటే చేస్తా, లేదు వద్దులేండి మీ పర్సనల్ కదా ఎందుకు వీడియో అంటే చేయను. నేను కోయంబత్తూరు 20 రోజులు, నా జీవితంలో అత్యంత విలువైన సమయం 20 రోజులు అక్కడ ఉండడం అంటే. నిజానికి నేను చాలా బిజీగా ఉంటాను. నేను ఛానల్ వీడియోలే కాకుండా వేరే బిజినెస్లో కూడా చాలా బిజీగా ఉంటాను. అయినా సరే 20 రోజులు అన్నీ వదులుకొని అక్కడ ఉన్నాను అంటే ఎంత విలువైన సమయాన్ని వెచ్చించానో చూడండి. అంతగా వెచ్చించాను, ప్లస్ అక్కడ ఫీజు కూడా ఎక్కువ, అదంతా పే చేసి వచ్చాను అంటే చాలా క్రిటికల్, కొంచెం క్రానిక్ ఇబ్బందే. సో ఒక 30 to 40% వరకు రికవర్ అయ్యాను, తగ్గింది. కాకపోతే అది చెయ్యాలా వద్దా అనేది మీరు చెప్తే చేస్తాను. అంటే పర్సనల్ కదా, ఎందుకంటే చేయను. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాయే. తర్వాత విలువలకు తొలిబడి కుటుంబం, కుటుంబ సభ్యులు గురువులను గౌరవించాలి, అమ్మకు చెప్పలేని పని ఎన్నడూ చేయొద్దు, ఏ అంశంలోనైనా స్వీయ నియంత్రణ అవసరం,
సో ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. విజయానికి దగ్గర దారి లేదు. ఎస్, నేను ఎప్పుడు చెప్పేది ఇదే. గెలుపునకు షార్ట్ కట్ ఉండదు. షార్ట్ కట్లో గెలిచాము అంటే అదే షార్ట్ కట్లో పడిపోతాం. అలా పైకి ఎదిగినా ఆ స్థానం నిలబడదు. ఓడిన చోటే భారీ మెజార్టీతో గెలిచా నైతిక విలువలతోనే సమాజ మార్పు, విలువలు విద్యాశాస్త్రంలో మంత్రి లోకేష్. ఇక మరో 21,793 కోట్ల పెట్టుబడులు, 93,088 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలు SIPCకి ఓకే. సిఎస్ విజయానంద్ అధ్యక్షతన సమావేశం. ప్రోత్సాహక మండలి ఆమోదించాక 28న క్యాబినెట్ ముందుకు. అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు. గత టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు. తిరుమల ఆలయం భక్తికి మూలం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. తర్వాత నల్లమల సాగర్పై ముందడుగు, DPR తయారీకి టెండర్ల ఆహ్వానం, 11లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశం. జనవరి నెలాఖరికల్లా టెండర్ల నెలకు ఒక వార్త, 15 రోజులకు ఒక వార్త నల్లమల సాగర్ గురించి వస్తుంది. ఇదిగో అయిపోయిందని చెప్తూ ఉంటారులే, అదంతా కామను. తర్వాత రాజధాని చకచక ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం. రేయింబవళ్ళు GAD సెక్రటేరియట్ టవర్ల పనులు, 5 టవర్ల ఏకకాలంలో పనులు కొనసాగింపు. 6 నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు. జడ్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల్లో పురోగతి. మరో 3 నెలల్లో ఇంటీరియర్ దశకు అని రాశారు. ఒకసారి అమరావతి డిసెంబర్ 1st వీక్లో వెళ్ళి మొత్తం లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను అమరావతి నిర్మాణం అంతా. ఇక మనం జనవరిలో మ్యాగజైన్ రాబోతుంది. మ్యాగజైన్ అంతా రెడీ అయింది, కానీ RNI రిజిస్ట్రేషన్ బాగా లేట్ అవుతుంది. మ్యాగజైన్ అంటే RNI కదా, RNIకేమో మినిమం 3-4 నెలలు పడుతుంది అంటున్నారు. అక్కడే ఆగింది. కానీ జనవరిలో ఖచ్చితంగా లాంచ్ చేయడానికైతే, RNI లేకపోయినప్పటికీ జనవరి నుంచి మ్యాగజైన్ లాంచ్ చేయడానికైతే నేను రెడీ అవుతున్నాను అనమాట. జనవరి 1వ తేదీన విశాఖపట్నంలో మన మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. దానికి మన సబ్స్క్రైబర్ సమక్షంలోనే చేస్తాము. అది ఎక్కడ ఎలా అనేది నేను చెప్తాను. దానికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. దానికి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న విశాఖపట్నం సబ్స్క్రైబర్స్, గోదావరి జిల్లాల వాళ్ళు అండ్ ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. అలా రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం 7207071231 నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అది నేను డీటెయిల్స్ అయి చెప్తాను. ఇక కోకాపేటలో మళ్ళీ కోట్లు. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల వేలంలో HMDAకు 1356 కోట్లు. వావ్. కోకాపేట. ఏపీ మీదుగా బుల్లెట్ రైలు చెన్నై హైదరాబాద్ వయా తిరుపతి. వ్యాక్సిన్కు కరోనా వైరస్ మక్క. వైరస్ ప్రోటీన్లో నిరంతర మార్పులతో అయోమయంలో పడిపోయిన యాంటీబాడీస్ ఇందాక చెప్పుకున్నాం కదా, అయిపోయింది. ఇక ఆంధ్రప్రభలో కూడా అన్ని ఇవే వార్తలు వేశారండి. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం, ఫ్యామిలీ కార్డు అండ్ ధర్మేంద్ర. లడ్డూ కల్తీ చేసి భక్తులకు ద్రోహమని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్న అంశాన్ని చేసిన ట్వీట్ను అలాగే చాగంటి కోటేశ్వరరావు గారిది వేశారు. ఇక పచ్చని అడవిలో విధ్వంసం, అనుమతులు ఒకచోట, బ్లాస్టింగ్లు మరో చోట. ఇప్పటికే భారీగా తవ్వేసిన నల్లరాయి. వివిధ ప్రాంతాలకు తరలింపు. తెర ముందు గిరిజనులు, తెర వెనుక బడాబాబులు. గతంలో 11 కోట్ల అపరాధ రుసుము విధింపు. పేరు మార్పు చేసుకుని రూపాయి కూడా చెల్లించడం అయినం. అందరికీ సర్దుబాటు పేరిట చిల్లర విధులు చేయత్నం. నోరు మీదపై మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు. అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రకృతి అందాలకు నెలవు. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, గలగలపారే సెలయేళ్ళు, పక్షుల కిలకల రాగాలు, వన్యప్రాణుల సందడి. ఇలా అంతా కలిసి మన్యంలో అందాలకు కొదవలేదు. అంతకుమించి అభంశుభం తెలియని గిరిజనుల ఆప్యాయతకు కొదవలేదు. అయితే బయటకు పచ్చని ప్రాంతాలు కనిపిస్తున్న వాటి లోపల అపారమైన ఖనిజ సంపద దాగి ఉందన్న సంగతి మైనింగ్ మాఫియా తప్ప అక్కడ గిరిజనులకు పెద్దగా తెలిసింది లేదు అని రాశారు. ఇక మొక్కజొన్నకు మద్దతు కరువు. క్వింటా మద్దతు ధర 2400, 1900 దాటిన మార్కెట్ ధర. అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు నిన్న కార్యక్రమం ప్రారంభమైంది. సో ఇవన్నీ కూడా ఈనాళ్ళ అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దామా. నేడే రామాలయపై ధ్వజారోహణం ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. 100 టన్నుల పూలతో కోవెల ముస్తాబు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు. అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం ఈరోజు జరగబోతుందంట. తర్వాత ఏం మాయో మరి. బెంగాల్లో 44 నియోజకవర్గాల్లో ఓటర్గా నమోదైన ఓ మహిళ. అమ్మో, మాయారాణి అనే మహిళ పశ్చిమ బెంగాల్లో 44 నియోజకవర్గాల్లో ఓటర్గా నమోదై ఉన్నారంట. నౌకాదళంలోకి INS మహే. లాంతర్ల వెలుగులో చదువుకున్న CJI అవుతాను అనుకోలేదు. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు.
బాల్యంలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుకునే రోజుల్లో సీజై అవుతానని ఎన్నడూ అనుకోలేదు. న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, అందులోని న్యాయమూర్తి భూమిక ఎలా ఉంటుందని ఆ రోజుల్లో తెలిసేది కాదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో సగం మందికి ఇంటి నుంచే పని, కాలుష్యం అధికమవడంతో పర్యావరణ శాఖ నిర్ణయం. డోజ్ కథ కంచికి, విభాగాన్ని మూసేసినట్టు ప్రకటించిన అమెరికా. భారత పాస్పోర్ట్ చెల్లదంటూ 18 గంటల నిర్బంధం. చైనా విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్ మహిళకు వేధింపులు. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో ఓ భారత మహిళకు అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భూభాగం అంటూ ఆ మహిళ భారత పాస్పోర్ట్ను అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించడానికి నిరాకరించారు. కెనడాలో భారత్ సంతతి మోస్ట్ వాంటెడ్ అరెస్టు. సన్నిహిత బంధం చెడినప్పుడు అత్యాచార నేరారోపణ తగదు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ కొట్టువేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. అబ్బా, ఇవి ఒకటి ఎక్కువ నిజానికి. ఇద్దరికి అంతా కలుస్తుంది, కొన్నాళ్ళు కలిసి ఉంటారు. ఇద్దరికి చెడిపోయిన తర్వాత, ఆ లైంగిక సంబంధం చెడిపోయిన తర్వాత, వాళ్ళిద్దరు దూరం అయిన తర్వాత వెళ్ళి ఈజీగా రేప్ కేసు పెట్టేస్తారు పోలీస్ స్టేషన్లో. సో దాన్ని సుప్రీంకోర్టు సన్నిహిత బంధం చెడినప్పుడు అత్యాచార నేరారోపణ తగదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అవి ఎక్కువ యాక్చువల్, అటువంటివి ఎక్కువ ఉంటాయి. హిడ్మాకు మద్దతుపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అభ్యంతరం. ఢిల్లీ పోలీసులపై పెప్పర్ స్ప్రే. 22 మంది నిరసనకారుల అరెస్టు. కాలుష్యం పెరిగిపోతుందంటూ ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగడంతో పాటు రహదారిని దిగ్బంధించిన 22 మంది ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్నేయాసియాలో వరదలు. వియత్నాం, థాయిలాండ్లో విరిగిన కొండ చర్యలు. కొత్త పెన్షన్ ధృవీకరణ నిబంధన చట్ట వ్యతిరేకం. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విశాఖపట్నంలో మ్యాగజైన్ ఆవిష్కరణ మీటింగ్కి రావాలి అనుకుంటున్న సబ్స్క్రైబర్సు 7207071231. ఈ మీటింగ్కి విశాఖపట్నం వాళ్ళే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అండ్ గోదావరి జిల్లాల నుంచి ఎవరైనా రావచ్చు. ఎక్కడి నుంచైనా ఎవరైనా రావచ్చు. విశాఖపట్నంలో జరుగుద్ది. జనవరి 1 లేదా 2 తేదీల్లో జరుగుద్ది. ఎందుకంటే అందరూ జనవరి 1న బిజీగా ఉంటారు కదా. జనవరి 1st వీక్ ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడనేది చెప్తాను. సో మ్యాక్సిమం రావడానికి ప్రయత్నించండి. 7207071231కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాను. అక్కడ మన గుండు సూది ఛానల్ తరపున రిలీజ్ అవ్వబోతున్న మంత్లీ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్ను అక్కడ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.